ఐ హేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సచ్ నర్స్ దే ఆర్. చస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకోండి. ఇంకెవరు కావాలి నీకు? డాక్టర్ యాక్టర్ కాంబినేషన్ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. మరి మహేష్ బాబులో అందగాడు కాకపోయినా నానిలో ఫేస్లో కాలు ఉంటే చాలు. మరంత ఇష్టం లేని దానివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడడానికి పెళ్లి చూపులకి హడావుడిగా ఎందుకు హైదరాబాద్ వెళ్ళడం? ఫోటో చూసి నచ్చలేదని చెప్పొచ్చు కదా. మా అమ్మ పోరు పడలేక వెళ్తున్నా. పెళ్లి చూపులు ఎగ్గొట్టాలని నేను చెప్పాను మొదటి కారణం ఇదే అని. అరడజన పెళ్లి చూపులు తప్పించుకొని నా సంగతి బాగా తెలిసే ఈసారి మా అమ్మ బాగా జాగ్రత్త పడింది. పైగా అబ్బాయి చాలా మంచివాడు, గుణవంతుడు, ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదని మిస్టర్ పర్ఫెక్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. అయినా నేను హైదరాబాద్ వెళ్ళేది పెళ్లి చూపుల మీద ఇష్టంతో కాదులే. 3 ఏళ్ళ తర్వాత నలిని అమెరికా నుండి హైదరాబాద్ వస్తుంది. వెళ్ళకపోతే నా స్టెథోస్కోప్తో నన్నే ఉరేసి చంపేస్తాను. నేను బయలుదేరుతున్నానని రైలు గట్టిగా కూత పెట్టడంతో సర్లే ఇంకెక్కు, నాకు చెన్నై మీద నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద ఉండే చిరాకు కొత్త ఏం కాదు, ఇది మిస్ అయితే నీకు పెళ్లి చూపులు కాదు ఏకంగా పెళ్ళే అని మౌనిక అనడంతో నిజమే బాయ్ అని మెల్లగా కదులుతున్న చార్మినార్ ఎక్స్ప్రెస్లో గబగబా ఎక్కింది స్నేహ. అమ్మా ఇప్పుడే బయలుదేరిన ట్రైన్, రేపు ఉదయం 8-8:30 కల్లా నాంపల్లిలో ఉంటా. అబ్బా బాక్స్ తెచ్చుకున్నా అమ్మా, ట్రైన్లో ఏం కొనుక్కొని తినలే సరేనా, బాయ్ పొద్దున్న దిగాక చేస్తా. తను ఫోన్ మాట్లాడుతున్నంతసేపు తన వంకే తదేకంగా చూస్తున్న ఎదురు సీట్లోని వ్యక్తిని ఏం కావాలి అని కళ్ళతోనే అడిగింది స్నేహ. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఛార్జర్ ఉంటే కొంచెం సేపు ఇస్తారా? నాది కూడా ఐఫోనే, ఛార్జింగ్ లేదు. టికెట్ ఏమో తత్కాల్ రిజర్వేషన్, టీసీకి ఎస్ఎంఎస్ చూపించాలిగా అందుకని. హ్యాండ్ బ్యాగ్లో ఛార్జర్ తీసి ఇచ్చింది స్నేహ. థ్యాంక్స్ అండి, ఇట్స్ ఓకే. తన సీటుకి దగ్గరలో ఉన్న పోర్ట్లో ఛార్జింగ్ పెట్టి స్నేహ ఎదురుగా కూర్చున్నాడు. అతను కాగ్నిజెంటా? కాదు. హెచ్సిఎల్? లేదు నేను డాక్టర్ని. సారీ ఏం లేదండి. చార్మినార్ ఎక్స్ప్రెస్ వీకెండ్ అంతా చెన్నై నుండి హైదరాబాద్ వెళ్ళే సాఫ్ట్వేర్ ప్రయాణికులతో నిండిపోతుంది, అందుకే అలా అడిగా. బయటకు వచ్చేలా నవ్వింది స్నేహ. మీ పేరు? స్నేహ. నా పేరు సుధీర్, కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతే. ఆ మాటతో స్నేహ మనసులోని అసహన పర్వతం బద్దలైంది. చెన్నైలో మీరు ఎక్కడ ఉండేది అడిగారు. నేను ఉండేది షోలింగనూరులో. చార్మినార్ ఎక్స్ప్రెస్ వారం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో నిండిపోతే షోలింగనూరు మాత్రం వారం, నెల, సంవత్సరం అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో కలకల్లాడుతుంది. సాఫ్ట్వేర్ 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 సుధీర్ అన్నిసార్లు ఆ పదాన్ని జపం చేస్తుంటే స్నేహకు చిరాకు అంతకంతకు పెరిగిపోయింది. ఇంకా టికెట్ కోసం దాని టీసీని మనసులోనే తిట్టుకుంది. సుధీర్ బాబుడికి స్నేహకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మీద ఉన్న అభిప్రాయం ఇంకా బలపడింది. అమ్మాయిలకు కనిపిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అస్సలు వదలరని, ఇంకా లాభం లేదనుకుని సుధీర్ని నోరు మూసుకోమని సూచిగ్గా బ్యాగ్లోంచి బాక్స్ తీసి తినడం ప్రారంభించింది స్నేహ. సుధీర్కి విషయం అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 15 నిమిషాల తర్వాత టీసీ వచ్చాడు. ఆ వెనకనే వస్తున్న సుధీర్ని చూసి స్నేహ కంగారు మొదలైంది. టీసీ వెళ్ళగానే ఛార్జర్ వెనక్కి తీసుకుని నిద్రకు ఉపక్రమించడమే సుధీర్ బాధ నుండి తప్పించుకునే మార్గం అని నిర్ణయించుకుంది. థ్యాంక్స్. టీసీ వెళ్ళగానే సుధీర్ తనంతటా తానే తిరిగి ఛార్జర్ ఇచ్చేది. అమ్మయ్య అని మనసులో అనుకుంటూ పై బెర్త్ మీదకి వెళ్ళి ముసుగు కప్పుకొని మరీ నిద్రపోయింది స్నేహ. గాఢ నిద్రలోంచి హఠాత్తుగా మెలకు వచ్చింది స్నేహకి. వాచ్లో టైం 1:15 దాటింది. చుట్టుపక్కల అంతా చూసింది, ఎక్కడా సుధీర్ కనబడలేదు. సుధీర్ మీద కోపంతో త్వరగా భోజనం చేయడంతో బాగా ఆకలి అనిపించింది. బయటకు వచ్చి చూస్తే విజయవాడ బోర్డు కనిపించింది. ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తీసుకుని షాప్ వాడు చేతిలో 500 రూపాయలు నోటు పెట్టింది. చిల్లర మేడం అన్నాడు షాప్ వాడు. లేదు అంది. పక్క షాప్ వాడిని అడిగి ఆ షాప్ వాడు ఇచ్చిన చిల్లర తీసుకొని వెనక్కి తిరిగిన స్నేహకు రైలు కదులుతూ కనిపించింది. వెంటనే పరుగు అందుకుని వేగం పుంజుకున్న రైల్లోకి కడ్డీ పట్టుకుని ఎక్కబోయింది. ఖాళీగా లేకపోవడంతో పట్టు జారింది. ఏంటండి ఈ రైలు కాకపోతే ఇంకొకటి, సమయానికి నేను బాత్రూమ్కి వచ్చాను కాబట్టి సరిపోయింది అంటూ స్నేహాన్ని రైల్లోకి లాగి చివాట్లు పెట్టాడు సుధీర్. గిర్రుని కళ్ళ వెంపటి నీళ్ళు తిరిగే స్నేహకి. తన గుండె చప్పుడు తనకే వినపడసాగింది. చావు నుంచి త్రుటిలో తప్పించుకున్న భావన. పైగా డాక్టర్ కావడంతో ప్రాణం విలువ బాగా తెలుసు. ఏడు పాపుకోలేక సుధీర్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. ఆ హఠాత్ పరిణామానికి ఏం చేయాలో అర్థం కాలేదు సుధీర్కి. 10 నిమిషాల వరకు ఏడు పాకలేదు స్నేహకి. తర్వాత పావుగంట కుదిరిపడింది. తన బెత్త మీదకి చేరి మంచినీళ్ళు తాగి కళ్ళు తుడుచుకుంటూ ఎదుటి బెత్తలో పడుకోవడానికి సిద్ధమైన సుధీర్తో థ్యాంక్స్ అంది. ఎన్నిసార్లు చెప్తారండి, ఇప్పటికే 10వ సారి, ఇంకోసారి చెప్తే నేనే ట్రైన్లో దోసేస్తాను. సుధీర్ మాటలకి మొదటిసారి మనస్ఫూర్తిగా నవ్వింది స్నేహ. మేడం నాంపల్లి ఆగాయి. గార్డు పిలుపుకి నిద్రలేచింది స్నేహ. లేచి సెల్ ఫోన్ చూసింది. టైం 8:15. వాళ్ళ అమ్మ దగ్గర నుండి 5 మిస్డ్ కాల్స్. ఎదురుగా చూసింది సుధీర్ లేడు. గార్డుని అడిగితే సికింద్రాబాద్లోనే దిగిపోయాడని చెప్పి మరోసారి మనసులోనే సుధీర్కి థ్యాంక్స్ చెప్పుకుని బ్యాగ్ సర్దుకుంది. ఏంటమ్మా నువ్వు ఇంట్లో కంప్యూటర్, ఇంటర్నెట్ ఉండి కూడా ఫోటోలు పంపించకుండా హడావిడిగా రమ్మన్నావు? అవన్నీ నాకేం తెలుసురా, సమయానికి మీ నాన్న ఇంట్లో కూడా లేరు పంపిద్దామంటే అమ్మాయి వాళ్ళ మేనమామ స్వయంగా ఇంటికి వచ్చి ఫోటోలు ఇచ్చి
అమ్మాయి ఈ శనివారం ఇంటికి వస్తుంది, బాబుకు కూడా ఎలాగో సెలవే కాబట్టి చూస్తే ఓ పని అయిపోతుందని చెప్పి వెళ్ళాడని బదిలిచ్చింది సుధీర్ తల్లి అనసూయ. ఫోటోలు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఇదన్నా సినిమానా? సర్లే కానీ ఆకలి దంచేస్తుంది, ఫ్రెష్ అయ్యి వస్తా, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక తీరిగ్గా సోఫాలో కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్న సుధీర్ చేతికి ఒక కవర్ అందించింది అనసూయ. ఎందుకమ్మా నన్ను నరకంలోని పంపాలని నీకు అంత తొందర అని నవ్వుకుంటూనే కవర్ తెచ్చాడు సుధీర్. ఫోటో చూసి అవాక్కయ్యాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. ఇది కళా నిజమానికి క్షణం పాటు విస్తుపోయాడు. శోభనం గదిలోకి వెళ్ళడానికి తయారవుతున్న స్నేహం మనసులోనూ, శోభనం గదిలో మంచంపై కూర్చున్న సుధీర్ మనసులోనూ ఒకే ఆలోచన, నేనెవరో తనకు ముందే తెలుసా. జరగబోతున్న శోభనం గురించి కంటే ఈ విషయం తెలుసుకోవాలనే తొందర ఇద్దరులో ఎక్కువ. నువ్వు చూడబోయేది నన్నే నీకు ట్రైన్లో ఉన్నప్పుడే తెలుసా? నన్ను ఆకట్టుకోవడానికే తెలియనట్టు నటించావా? గదిలోకి అడుగు పెట్టగానే పాల గ్లాస్ కూడా చేతికి ఇవ్వకుండా సుధీర్ని అడిగింది స్నేహ. నాకంత టాలెంట్ లేదు తల్లి, నిన్ను ఇంప్రెస్ చేయడానికి లోకో పైలట్కి లంచం ఇచ్చి మరీ నిన్ను కాపాడలేరుగా. చటుక్కు నవ్వి గ్లాస్ సుధీర్ చేతికి అందించింది స్నేహ. గ్లాస్ పక్కన పెడుతూ, అది సరే, నాకు డాక్టర్లు అంటే ఎలాగో ఇష్టం లేదు, నువ్వు ఎలాగో బాగుంటావు, పైగా పరిచయం అయ్యా కాబట్టి నేను ఒప్పేసుకున్నాను. కానీ నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే పడదని, కనీసం వాళ్ళ ఫోటో చూడడానికి కూడా ఇష్టపడవని మొన్న పెళ్లిలో మీ ఫ్రెండ్ చెప్పింది. అలాంటి నన్ను ఎలా చేసుకున్నావు? నిన్ను కాపాడానా? ఆ మాటకు వస్తే ఆ సమయంలో ఎవరున్నా నిన్ను కాపాడేవారు కదా అడిగాడు సుధీర్. పక్కనే ఉన్న టేబుల్ రాయల్లోంచి ఫోన్ బయటకు తీసి సుధీర్ చేతికి ఇచ్చింది స్నేహ. ఇది నా బ్లాగు, దీని గురించి నీకెలా తెలుసు అని ఫోన్లోకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు సుధీర్. ఆ రోజు ట్రైన్లో ఆ సంఘటన జరిగిన తర్వాత నాకు అస్సలు నిద్రపట్టలేదు. జీవితంలో మొదటిసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే మనసులో చిన్న సాఫ్ట్ కార్నర్ మొదలైంది. ఫేస్బుక్ ఓపెన్ చేసి నీ ప్రొఫైల్ చూసా, అక్కడ నీ బ్లాగ్ లింక్ కనిపించింది. మొదటి ఆర్టికల్ ఓన్లీ హ్యూమన్ కెన్ స్మైల్ ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. అంతే, నీ గురించి తెలుసుకోవాలని రాత్రి అంతా నువ్వు రాసిన 50 ఆర్టికల్స్ చదివేశా. అలా చదువుతూ 6ంటికి పడుకున్నా. అప్పటికి నువ్వు ఇంకా పడుకునే ఉన్నావు. నేను నిద్ర లేచాక చూస్తే నువ్వు కనిపించలేదు. ఒక్క క్షణం ఏదో కోల్పోయినని భావన. ఆ క్షణం నువ్వు అంటే ఇష్టం ఏర్పడింది. ఇంటికెళ్ళి ఫోటో చూసాక నా ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఓకే చెప్పేశా. నేను మళ్ళీ మనసు ఎక్కడ మార్చుకుంటానని 2 వారాలుగా పెళ్లి పెట్టింది. అందుకే నీకు చెప్పడం మొదలు. అమ్మ డాక్టర్ అమ్మ, పేషెంట్ హార్ట్ బీట్ చూసే నువ్వు నా హార్ట్ బీట్ గురించి తెలుసుకోవడానికి ఎంత స్టడీ చేసావన్నమాట. ఏదైనా చార్మినార్ ఎక్స్ప్రెస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకు? నిన్ను కింద పడైపోయినందుకు, నిన్ను కాపాడే అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ది జర్నీ. Please do like, share, comment and subscribe.